ఈరోజు మనం ఢిల్లీలో ఉన్న చోర్ బజార్కి వెళ్దాం రండి. ఇక్కడ ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను. హలో హాయ్ అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. ఈరోజు నేను జామా మసీద్కి అయితే వచ్చేసాను. చోర్ బజార్కి వెళ్దామని చెప్పి ఢిల్లీ చోర్ బజార్ జామా మసీద్ దగ్గరికి అయితే వచ్చాను. జామా మసీద్ దగ్గర చోర్ బజార్ అయితే ఉంటుందంట, అందుకని చెప్పి ఇక్కడికి అయితే వచ్చాము. చోర్ బజార్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి మీకైతే చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ చోర్ బజార్ చూపించిన వాళ్ళు నాకు తెలిసి ఎవరు లేరు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నేను మీకు అందరికి చూపించడానికి అయితే వచ్చేసాను. చోర్ బజార్ అంటేనే గూస్ బంప్ తెప్పించే ప్లేస్. ఇక్కడికి వచ్చిన చోరీ మాల్ తీసుకొని వెళ్తే పోలీసులు పట్టుకుంటారు అండ్ పట్టుకుని అరెస్ట్ చేస్తారని చెప్పి చాలా మందికి డౌట్లు అయితే ఉన్నాయి. అండ్ అవి అయితే క్లారిఫై చేద్దాం పండి. ఎలా ఉండిద్ది ఏంటి, చోర్ బజార్లో చోరీ మాల్ కొనొచ్చా కొనకూడదా, కొంటే పోలీసులు పట్టుకుంటారా నిజంగానే అని చెప్పి మీ అందరికీ అయితే చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, చోర్ బజార్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ సాక్సెస్ 3 pair ఆఫ్ సాక్సెస్ మనకి వచ్చేసి 100 రూపీస్కి అయితే ఇస్తున్నాడు. ఇతను చాలా చీప్ కదా ఫ్రెండ్స్. బ్యాగులు, కాలేజ్ బ్యాగ్స్, ల్యాప్టాప్ బ్యాగ్స్ మనకి చాలా తక్కువలో అయితే వస్తున్నాయి. 250 రూపీస్కే స్టార్టింగ్ ప్రైస్. మనకి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ దొరుకుతాయి. మనకు కావాల్సిన అవి కాదు, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు ఇవి చూడండి ఫ్రెండ్స్. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు 150 నుంచి స్టార్టింగ్. మనకి అలా నడుచుకుంటూ వెళ్తున్నాను కానీ మనకి ఇక్కడ వచ్చేసి యాక్షన్ కెమెరా అయితే కనిపించింది. ఈ యాక్షన్ కెమెరా ఎంత ఏంటి అని చెప్పి అడగంగానే అతను చెప్తున్నాడు చూడండి ఫ్రెండ్స్, 2500 చెప్పాడు. మనం బార్గెన్ చేయంగానే అతను వచ్చేసి 200 అని చెప్పాడు. మనం ఇంకా తగ్గించి అయితే అడిగితే మనకి ఇంకా తక్కువలో అయితే వచ్చేది. యాక్షన్ కెమెరా కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి కొనుక్కొని తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ అలాగే ముందుకు రాగానే మనకైతే చెప్పులు అయితే కనిపించినాయి. చెప్పులు మనకి పేరు వచ్చేసి 70 రూపీస్ నుంచి స్టార్టింగ్. 70 రూపీస్, 150 రూపీస్, 100 రూపీసే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, షాంపూలు. ఈ షాంపూలు వచ్చేసి 150 రూపీస్ అంట. 3 షాంపూలు 150 రూపీస్. ఇవైతే అసలు తీసుకోకూడదు ఫ్రెండ్స్. లోపల అయితే వాటర్ అయితే ఉంటాయి, లేబుల్ ఒకటి ఉంటుంది, లోపల ఇంకోటి అయితే ఉంటుంది. మనకి డోర్ మ్యాట్స్ అండ్ అలాగే టేబుల్ మ్యాట్స్ ఇవి అయితే చాలా తక్కువలో అయితే వస్తున్నాయి. ఇవి కాదు ఫ్రెండ్స్ మనకు కావాల్సినవి. ఇంకా చోరీ మాల్ మనకి మొబైల్స్ అవి కావాలి. ఇక్కడ ఎంత పడుతున్నాయి ఏంటి అని అవి చూపించాలి మీకు. ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చా, పోలీసులు పట్టుకుంటారా లేదా అని చెప్పి మనకి ఒక డౌట్ ఉండేది కదా, అందుకని చెప్పి చూపించడానికి అయితే మీకోసం అని చెప్పి వచ్చేసాను. ఇక్కడ ఐపాడ్స్, ఇయర్ బడ్స్ అండ్ వాచెస్ చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ కాపీ ఇవన్నీ చోరీ మాల్ ఫ్రెండ్స్. మనకి అంత దొంగతనం చేసుకొచ్చిన మాల్స్ ఇవన్నీ. ఎంత లూట్ తీసుకొస్తారు ఎక్కడి నుంచో. షూస్ చూస్తున్నారా, ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ షూస్ అయితే ఉన్నాయి ఇక్కడ. చాలా మోడల్స్ అయితే ఉన్నాయి షూస్. మనకి 250 రూపీస్, 350 రూపీస్ నుంచి స్టార్టింగ్. చిన్నపిల్లల రేంజ్ నుంచి మనకి పెద్ద పిల్లల 11 సైజ్ వరకు కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. మనం ఏంటంటే మొత్తం ఎత్తుక్కొని తీసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఏది అరేంజ్ చేసి ఉండవు, మొత్తం పడి ఎత్తుక్కోవటమే ఇక్కడ. అండ్ బెస్ట్ టైమింగ్ ఏంటంటే పొద్దున్నే రావటము. ఇవి చూస్తున్నాడు ఫ్రెండ్స్, ఇతను వచ్చేసి మొబైల్స్ అవి పెట్టి అమ్ముతున్నాడు. మొబైల్ కెమెరాస్ అవి. తను బ్యాగులు తగిలించుకొని ఉంటారు. ఇలాగే ఇక్కడ బ్యాగులు తగిలించుకొని సేల్ చేస్తూ ఉంటారు. మొబైల్ కెమెరాస్ అవి అన్నీ వచ్చేసి మనకైతే మొబైల్లో వీడియోలు తీయట్లేదు. అండ్ జాకెట్స్ వచ్చేసి 350 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఈ ప్రైస్. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ చూస్తున్నారా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫిక్స్డ్ రేట్లు అని చెప్పి పెట్టేశారు బోర్డులన్నీ. ఈ ఫిక్స్డ్ ప్రైస్ రేట్స్ అన్ని మనకి నార్మల్ డేస్లోనే ఉంటాయి, సండే టైంలో అయితే ఉండవు. సండే టైం కాకుండా మామూలు టైంలో వస్తే ఇలాంటి బోర్డులు అయితే కనిపిస్తాయి మీ అందరికీ. 100 రూపీస్కి వాచెస్. నార్మల్ టైంలో అయితే రామాకండి ఫ్రెండ్స్. ఎవరైనా చోర్ బజార్లో చోర్ మాల్ కొనాలనుకుంటే మాత్రము సండే టైంలో అయితే రండి. సండే ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే వచ్చేసేయండి. జామా మసీద్ దగ్గర ఎదురుగా గేట్ నెంబర్ 2 నుంచి మనకి కనిపిస్తుంది. మొత్తం చోర్ బజారే. ప్యాంట్లు చూస్తున్నారా ఫ్రెండ్స్, 250 రూపీస్, 350 రూపీస్. ప్లెయిన్ ప్యాంట్లు వచ్చేసి 250 రూపీస్. అండ్ కార్గో జీన్స్ అలాంటివి వచ్చేసి 350 రూపీస్. ఫస్ట్ ప్రింట్ ఇవన్నీ వచ్చేసి బాగున్నాయి. మనకి కెల్విన్ ఇలాంటి బ్రాండెడ్ కూడా దొరుకుతున్నాయి. మనం ఎత్తుక్కోవటమే. చాలా షాపులు అయితే ఉన్నాయి ఇక్కడ. నేను వచ్చేసి సాటర్డే అయితే వచ్చాను కాబట్టి ఇలా ఉంది. లేదంటే సండే వచ్చుంటే చాలా బాగుండేది. 1 day గ్యాప్ తీసుకొని వచ్చుంటే బాగుండేది. బట్ మనకైతే టైం లేదు, అందుకని చెప్పి సాటర్డే రావాల్సి వచ్చింది ఎర్లీ మార్నింగ్. షర్ట్స్ కూడా 300 రూపీస్ నుంచి స్టార్టింగ్. మనకి ట్రిమ్మర్లు ఇవన్నీ చూస్తున్నారా ఫ్రెండ్స్, 250 రూపీస్ ట్రిమ్మర్. ఫిక్స్డ్ బోర్డ్ అని పెట్టేశాడు, బట్ తగ్గిస్తాడు కావాలనుకుంటే మనం తీసుకోవాలనుకుంటే. గ్లాసెస్ వచ్చేసి 50 రూపీస్ నుంచి స్టార్టింగ్. ఇక్కడ మనకి గ్లాసెస్ 50 రూపీసే. మనకి అసలు చూస్తున్నారా ఫ్రెండ్స్, బెల్ట్స్ వచ్చేసి 50 రూపీసే. 50 రూపీస్, 100 రూపీస్, 250 రూపీస్, 300 రూపీస్ ఈ ప్రైజెస్లోనే ఉన్నాయి నార్మల్ డేస్ కూడా. సండే వస్తే ఇంకెలా ఉండిదో చూస్తున్నారా, ఆలోచిస్తున్నారా ఫ్రెండ్స్. మనకి మామూలు డేలతోనే ఇలా ఉందంటే సండే వస్తే ఇంకెలా ఉండిద్దు.
ఇంకెంత క్రౌడ్ ఉండిద్దో. ఎర్లీ మార్నింగ్ మనం మొబైల్స్ చూపించాలని చూస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుంది కదా, అదే జమ్మా మస్జిద్ ఎదురుగా కనిపించేదే మనకి చోర్ బజార్. ఈ చోర్ బజార్ దగ్గర ఇదిగోండి వీడి దగ్గర వాచెస్ చూస్తున్నారా, వాచెస్ వచ్చేసి మనకి 800 900 చెప్తున్నాడు. నేను బార్గెన్ చేయగానే ఇతను వచ్చేసి 600కి ఇచ్చేస్తాను ఫిక్స్డ్ అని చెప్తున్నాడు. ఐపోడ్స్ అయితే ఫస్ట్ క్వాలిటీ ఐపోడ్స్ అని చెప్పి ఇదిగోండి ఫ్రెండ్స్, బాక్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఇవి. అండ్ బైక్ యాక్సెసరీస్, బైక్ హారన్స్, బుల్ హారన్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. మనకి ప్రతి ఒక్కటైతే దొరికిద్ది, మనకు దొరకనంటే ఏది ఉండదు. మనకి టైర్లు, బైక్ టైర్లు కూడా దొరుకుతాయి. జాకెట్స్ చూడండి ఫ్రెండ్స్, జాకెట్స్ వచ్చేసి మనకి 350 రూపీస్ నుంచి స్టార్టింగ్, మనకి 350 రూపీస్ నుంచి స్టార్టింగ్ అని చెప్పి పెట్టేశారు. ఇక్కడ ఇయర్ ఫోన్స్ వచ్చేసి అసలు చెప్పనే అవసరం లేదు, ఇయర్ ఫోన్స్ వచ్చేసి 50 రూపీస్ నుంచి స్టార్టింగ్. చార్జర్ కేబుల్స్, చార్జర్ వైర్స్ ఇవన్నీ వచ్చేసి 100 రూపీస్, 50 రూపీస్, ఇదే ప్రైస్. ఇంకా తక్కువ ఫ్రెండ్స్, చాలా తక్కువ మనకైతే. ఇక ఈ సండే వచ్చి ఉంటే సూపర్గా ఉండేది ఫ్రెండ్స్, మీకైతే మొబైల్స్ కూడా చూపించామండి. షర్ట్స్ అయితే ప్రింటెడ్ షర్ట్స్ అయితే 100 రూపీస్, 150 రూపీసే, మనకి ఎక్కువ లేవు ఫ్రెండ్స్. ఇక్కడ నార్మల్ డేస్లో వస్తే మాత్రము మీకైతే లూట్ మాల్ అయితే దొరికిద్ది. అండ్ అలాగే సరే అని చెప్పి ఇంకా ముందుకు వెళ్తే నేను యాక్సెసరీస్ చూద్దాం అని చెప్పి ఇంకా ముందుకు వచ్చిన తర్వాత చూడండి రేంజ్ కిడ్స్ ఇవి వచ్చేసి 5 రూపీస్ నుంచి స్టార్టింగ్. నేను అవాక్ అయిపోయాను, 5 రూపీస్ అండ్ ఈ 5 రూపీస్. ఇంకా ముందుకు వెళ్ళగానే కిచెన్ అప్లయన్స్ ఇది వచ్చేసి కట్టర్, రౌండ్ కట్టర్, మనం దీంట్లో పెట్టేసి కట్ చేసేవి. ఇది వచ్చేసేమో 100 రూపీస్ చెప్పాడు, మనకి ఫైనల్ ప్రైస్ 70 రూపీస్కి అయితే ఇస్తాడు. నేనే 50 రూపీస్కి అయితే అడిగాను. అండ్ అలాగే ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఇదిగోండి జమ్మా మస్జిద్. ఈ జమ్మా మస్జిద్ ఎదురుగానే మనకైతే ఉండేది. జమ్మా మస్జిద్ లోపలికి అయితే వెళ్తాము, ఎలా ఉంటుంది ఏంటని చూపిస్తాను మీ అందరికీ. జమ్మా మస్జిద్ లోపలికి వచ్చిన తర్వాత ఇదిగోండి మస్జిద్, ఇది ఉజూ ఖానా ఎదురుగా కనిపించేది. ఉజూ చేసుకొని మస్జిద్లోకి వెళ్ళి నమాజ్ చదువుకొని మనమైతే వెళ్ళిపోదాము ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్ మీరు ఎవరు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకోసం అని చెప్పి ఢిల్లీ వచ్చి చోర్ బజార్ అయితే చూపిస్తున్నాను. సండే టైం రావాల్సింది, సండే టైం వచ్చి ఉంటే మీ అందరికీ మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్, కెమెరాస్ అవన్నీ చూపించండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను. ఇదిగోండి ఎదురుగా కనిపించేదే మనకి చోర్ బజార్. ఈ చోర్ బజార్లో మనకు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి, లేదంటే మాత్రం మన బ్యాగ్స్ అండ్ మొబైల్స్ అండ్ పౌచెస్, పర్స్ అన్నీ కొట్టేస్తారు. మనకు తెలియదు, కొట్టేసినట్టు కూడా అర్థం కాదు. అంత క్రౌడ్ ఉండేది ఇక్కడ, కొట్టేసినట్టు కూడా తెలియదు ఇక్కడ. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఫ్రెండ్స్. నేనైతే నెక్స్ట్ టైం అయితే వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఈ వీడియో కింద ఎలా ఉంది ఏంటని చెప్పి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే నెక్స్ట్ ఏ చోర్ బజార్ చూపించాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్.